ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. వాళ్ళ బావని పిలిచి బావ నీ నుంచి ఒక ఫేవర్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే చెప్పు బావ నీ కోసం ఏదైనా నేను రెడీగా ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శరత్ అయితే నాకు ఆ గౌతమ్ గాడు మళ్ళీ మన ఆఫీస్కి రావడం ఇష్టం లేదు, అందుకే ఆ గౌతమ్ గాడు ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి పూర్తిగా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే సరే బావ వాడు రేపటి నుండి చూడు మన ఆఫీస్కి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శరత్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ బావ, ఆ గౌతమ్ గారిని చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఆఫీస్లో అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న పంతులు గారు పెళ్ళికి ముహూర్తం టైం అవుతుంది, త్వరగా పెళ్లి కొడుకుని తీసుకొని రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న శరత్ అయితే చాలా సంతోషించి పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడున్న పంతులు గారు పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని రండి ఇంకా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య అయితే చాలా సంతోషంగా పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న శరత్ అయితే నాకు ఆరాధ్యకి ఇక పెళ్ళి అయిపోతుంది, మమ్మల్ని ఇక అడ్డుకునే వాళ్ళే ఎవ్వరు లేరు అని చెప్పేసి చాలా సంతోషంగా పంతులు గారు చెప్పిన విధంగా పూజలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. అక్కడున్న పంతులు అయితే గౌతమ్కి చెప్పినట్టుగా గౌతమ్ ఆ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పెళ్ళిని ఆపాలి అని చెప్పేసి అక్కడికి వస్తాడు. కొంతమంది రౌడీలు అతని వెనకాల వచ్చి ఆగరా ఆగు అని మీరు అంటూ చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న గౌతమ్ని ఆ రౌడీలు అందరూ గౌతూ ఉంటారు. ఈ రోజే నీకు ఆఖరి రోజు అని చెప్పేసి అంటూ ఉంటాడు.